వీరయ్య రారా బయటికి. వాడిని 4 ఉతికి మన వాళ్ళని తీసుకురండి. బావా, జనాన్ని వెనకేసుకొస్తే జంకి వెనక్కి పోవడానికి నేనేం తొండను కాదు. ఆకరౌడీలందరినో అమాంతంగా చుట్టి కింద పడేసి ఆ నక్కొండని. రై, పిల్లిని చూస్తేనే 10 అడుగులు వెనక్కేసే పిరికి పందవి వీరత్వం గురించి మాట్లాడుతున్నావా? ఎందుకురా వాళ్ళని తీసుకొచ్చావు? ఎందుకంటే నిన్ను తీసుకురాలేను కనుక. బావా, నీ కొడుక్కి పెళ్లి చేశావు. ఈ మావయ్య వచ్చి వాడి పెళ్లి దగ్గరుండి చూసుకోవాలి కదా. అలాంటిది నువ్వు నన్ను పిలవలేదు. అయినా సరే అవేవి నా మనసులో పెట్టుకోకుండా మర్యాద చేసి పంపడం కోసం నా అల్లుణ్ణి తీసుకొచ్చాను. రై, ఏంట్రా నువ్వు చేసే మర్యాద? ఎప్పుడైతే నా చెల్లెలుండగా ఇంకో ఆడదాని మేళ్ళలో తాళి కట్టావో అప్పుడే నీకు నాకున్న సంబంధం తెగిపోయింది. బావా, నా ఒంటి మీద ఉన్నదంతా నిలువు దబ్బడిమన్నా ఇస్తాను గాని నా అల్లుని మాత్రం నీతో పంపను. అధికారం ఉంటే బాధ్యతగా తీసుకురావాలి, అంతేగాని ఇలా బలవంతంగా తీసుకొస్తారా? మొదటి రాత్రినే బలవంతంగా చేసినోని నేను. బలవంతం నా ఇంటి పేరు తోడల్లుడు. రాయ్, నువ్వు మాటలతో వినవురా. నాన్న ఊరుకోండి అన్న. మామయ్య ఏదో మర్యాద కోసమేగా తీసుకొచ్చాడు. ఒక 2 రోజులు ఇక్కడ నుండి వచ్చేస్తాం, మీరు వెళ్ళండి. నువ్వేంట్రా వాడికి సపోర్ట్ చేస్తావు? విని వెళ్ళండి నాన్న. ఇలా చూడరా, నా కొడుకు చెప్తున్నాడు కాబట్టి వింటున్నా. 2 రోజుల తర్వాత నువ్వే వాళ్ళని తీసుకునిరా. అలాగే, నువ్వు వెళ్ళి బావా, నేను తీసుకొస్తాను. శక్తి, నా వంశ చరిత్ర మొత్తం నీకు చెప్పాలి. రా లోపలికి. ఇతనే మా తాత చంద్రయ్య. పాపం 1కెళ్తూ చచ్చిపోయాడు. 1కెళ్తూ పోయాడా? రైల్వే ట్రాక్ మీద ఆదమర్చి పోస్తున్నాడు. రైలు గుద్ది చచ్చిపోయాడు. అయ్యో, మరి ఇతనెలా చనిపోయాడు? అయ్యయ్యో, ఆయన చనిపోలేదమ్మా, ఆయనే ఈయన. అవునమ్మా, అది బాగా జుత్తున్నప్పుడు తీసిన ఫోటో. చూడమ్మా, ఇది నీ పెద్దత్త పత్రం, మేడ్ ఇన్ ఇండియా. ఇది నీ చిన్నత్త పుష్పం, మేడ్ ఇన్ చైనా. చైనా? అవును, చైనా టూర్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా అంటుకుంది ఈ చైనా పీసు. కొదవ సింహం వస్తుంది చూడు. అన్నయ్య. ఇంతకీ ఆ పెద్దాయన ఎవరండి? ఆయన్ని పెద్ద ఆయన అంటావేంటమ్మా? వాడు నా తమ్ముడు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. వాడికి సంబంధాలు చూస్తున్నాం. సంసారపక్షమైన అమ్మాయి దొరుకుతుందని ఈ జాతకంలో ఉంది. అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి తన వయసే సగం అయిపోయింది. వయసు అయిపోయినా పర్వాలేదు, మొత్తం వైట్ అయిపోయింది కదా. మామయ్య, ఇతని వయసు ఎంత? ఎంతో లేదు, రేపు దసరా వస్తే 52 నిండుద్ది. ఇంకో 8 ఏళ్ళు వెయిట్ చేయండి, ఒకటేసారి షష్టిపూర్తి చేసుకోవచ్చు. అల్లుడు, అంత మాట అనేసేవేంటి? పశుపతి, తుపాకీ నుండి దూసుకొచ్చిన తోటాలాగా నీ స్పీడ్ ఏంటో వీళ్ళిద్దరికి చూపించు. ఏంటి గురు సొంగ గంగలా వస్తుంది? నా ప్రమేయం లేకుండానే దానంతటదే వచ్చేస్తుంది. నడవడమే కష్టమైపోతుంటే పరిగెత్తమంటాడేట్రా? నా బాడీ కండిషన్ తెలుసు కూడా తనకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంటే నేను అవస్థపడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ అదొకటాచర పడ్డం కంటే ఏదైనా ఊరికి పోవచ్చు కదా అని. మొత్తం ఆస్తి ఆడి పేరు మీద ఉంది కదరా. అది కరెక్టే. 3 పూట్ల తిండి కోసం మురారిలో మహేష్ బాబు కన్నా ఎక్కువగా నటించాల్సి వస్తుంది కదరా. ఎవరైనా ఉన్నారా? హలో, వినపడుతోందా? ఏమైంది? డోర్ ఓపెన్ అవ్వట్లేదు. లోపల నుంచి లాగు. రావట్లేదు. అయ్యో! బాత్రూంలోనేనా? ఏంటి బాత్రూంలోనే? పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రోడున్న ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? అది ఆయన గురించి చెప్తున్నాడండి. జుట్టు వైట్ అయిపోయింది, బాడీ బాగా వెయిట్ అయిపోయింది. ఏం మావయ్య, ఇక మీద నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని? నేనొక వారసుని పుట్టించి వాడి చేత నానా అని పిలిపించుకోవాలి. ఇప్పుడు నీకు పిల్లాడు పుట్టినా వాడు నానా అని పిలవడు, తాత అని పిలుస్తాడు. యూత్ లో ఉన్న నన్ను పట్టుకుని తాత అంటున్నాడు ఇంట్రా. తాత అని చెప్పాడు, ఇంకా వేరే ఏం చెప్పలేదు కదా అంటున్నాను. ఓ పెద్దాయనా, మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను పిలవలేదురా. మిమ్మల్ని పెద్దాయనా, వినిపించట్లేదా? పెద్ద ఆయన అని పిలవడంతో పాటు వినిపించట్లేదా అని అడుగుతుందేంట్రా? కళ్ళు కనిపించట్లేదని అడిగే లోపే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు,
బాత్రూమ్ డోర్ రిపేర్ చేయొచ్చుగా. తలుపులు రిపేర్ చేయడానికి నేను ఏమైనా కార్పెంటర్నా? రేపు పొద్దున్న లేచి పైపు తుప్పట్టిపోయింది, అది కూడా బాగు చేయమంటుందేమో. ఆ పైపు తుప్పటి చాలా కాలం అయిపోయింది కదా గురు. ఆహా, చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, ఆహా ఎన్ని ఐటమ్స్ రా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు, అన్ని తినేయండి. అందరూ రండి. శక్తిరా, దివ్య రామ్మా. ఇదిగో. ఈ వంటకాలన్నీ మీ అత్తలు చేశారు. ఎరా పశుపతి, అన్నయ్య. ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఆకలి అవుతుందని. ఆ విషయం నాకు తెలీదా? ఏంటది చేతిలో? మటన్ అన్నయ్య. మటనా? నీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కదరా, అది నువ్వు తినకూడదు. ఆకులో పెట్టేయ్. పశుపతి, అదేంటి మళ్ళీ తీసుకున్నావు? చికెన్ అన్నయ్య. చికెనా? ఆ, పోని వారమే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు బాగా పైల్స్ ఎక్కువైపోయాయని చెప్పారు కదరా. నువ్వు చికెన్ తినచ్చా? హీటు పెట్టాయి. అదేంట్రా అది? పాయసం అన్నయ్య. పాయసమా? పాపం అండి, అదైనా తాగనివ్వండి. ఓవే పిచ్చిదానా, ఆల్రెడీ వాడికి షుగర్ 300 దాటిపోయింది. ఈ స్వీట్ తాగితే నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతాడే నా తమ్ముడు. నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని ఎవరు అడగకుండానే చెప్పి నాకు పెళ్లి కాకుండానే చేస్తున్నావు కదరా గుండు నాయాల. అటు చూడు, కారం చూసేసరికి ఆడి కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. అయ్యో, ఆ ఎముకల గూడు అంత కారాన్ని ఎలా తట్టుకుంటుంది? ఎముకల గూడు అంటూనే మీకు గూడు లేకుండా చేశాడు కదండి. ఏంటి వాలేరు? బర్నింగ్. పత్రం పులిసై. తిను బాబు. పుష్పం, అల్లుడికి మేక మాంసం పెట్టు. సరేనండి. తనకి లెగ్ పీసులు పెట్టు. అసలే సన్నంగా ఉంది, తింటుందో లేదో. వాళ్ళిద్దరికి నెత్తాళ్ళ కూర పెట్టు. ఆ నెత్తాళ్ళ కూర మీకు పెట్టానండి. అవునా? అయినా నాకు ఇప్పుడు అది అవసరమా? వాళ్ళిద్దరికి పెట్టు. అవును, మీరిద్దరేంటి కోడి కెలికినట్టు కెలుకుతున్నారు? అల్లుడు, పెద్ద ముద్ద ఒకటి తీసి అమ్మాయి నోట్లో పెట్టు. అలా నన్ను చూస్తావేంటి? అమ్మాయి నోట్లో పెట్టు. పర్వాలేదులే మావయ్య. ఏంటి ఎదురు చెప్తున్నావు? మేనమావని నేను చెప్తాను, నోట్లో పెట్టు. మొద్దది సరే, మొద్దది ముందు. అది అలా పెట్టాలి. తినిపించు. అమ్మా, ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? పెద్ద ముద్ద ఒకటి తీసి అల్లు నోట్లో పెట్టు. పెట్టు, ముందు పెట్టు. పర్వాలేదు, నువ్వు ఊరుకోరా, నువ్వు ఊరుకో. నీ చిన్నానని చెప్తున్నాను, నోట్లో పెట్టు. అది అలా పెట్టు. అలా పెట్టాలి. సూపర్ అండి. మొగుడు పెళ్ళానికి తినిపించాలి, పెళ్ళం మొగుడికి తినిపించాలి. అప్పుడే సంసారం సంతోషంగా సాగుతుంది. నేనేమన్నా కావాలని చేశానా? అంతే మరి, కావాలని చేసావు. ఆయన ఏదో చెప్పాడనుకో, నువ్వు పెట్టేస్తావా? పెద్ద ఆయన చెప్తుంటే ఎలా కాదనేది? ఆయన ఏమైనా పెద్ద మనిషిలో బిహేవ్ చేస్తున్నాడా? పిచ్చోడ్లా ప్రవర్తిస్తున్నాడు. గట్టిగా అరవకు, ఆ గుండు మావకి వినిపించేస్తుంది. ఏంటల్లుడు, నేను రావచ్చా? మామయ్య. దాని గురించేగా నేను అరేంజ్ చేస్తున్నానులే. పత్రం, పుష్పం. ఇస్తున్నానండి. ఫస్ట్ నైట్ జరిపించడంలో మీ మేనమావని మించినోడు ఈ పరిసరాల్లోనే లేడు. పత్రం, అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి వీటన్నిటితో అలంకరించు. వెళ్ళు వెళ్ళు, పో పో. నేను వెళ్ళి అల్లుడు గారిని రెడీ చేద్దాం. చనపేసేటి డ్యూయల్ సిమ్ ఆడేదాం అనుకుంటుందా? అదేం అక్కర్లేదు, అల్లుడే రెడీ అవుతాడు. నువ్వేం కంగారు పడుకో. అల్లుడు, ఇవి తీసుకుని నువ్వు లోపల రెడీ అవ్వు. పో. ఏరా పశుపతి, అన్నయ్య. స్కూల్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు, వెళ్ళి వేయించుకోండి రా. పోలియో డ్రాప్సా? 5 ఏళ్ల వయసులో వేయించుకోవాల్సిన పోలియో డ్రాప్స్ 50 ఏళ్లు దాటాక వేయించుకోబట్టున్నాడే. ఇక మీకు పెళ్లి జరిగినట్టే. టీబీ కూడా వచ్చిందా? వణుకు కూడా ఎక్కువైంది. నా ఫస్ట్ నైట్ కోసం తెప్పించుకున్న మంచం రా ఇది. కానీ ఎవరెవరో ఉపయోగించుకుంటున్నారు. ఎవరెవరు అంటే? నేను కూడా ఒకసారి పని మనిషితో పోనీ వదిలేరా. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ మంచం మీద పువ్వులేసుకొని వాటి మీద నేనే పడుకుంటాను. దానికి ఛాన్సే లేదు. మిమ్మల్ని కట్టెల మీద పడుకోబెట్టి పూలు జల్లే టైం దగ్గర పడింది. రేయ్! చచ్చే వరకు నాకు ఫస్ట్ నైట్ జరగదనా నీ ఉద్దేశం? ఏరా పశుపతి, అన్నయ్య. ఆ పువ్వులన్నీ కట్టేశావా? కట్టేశానన్నయ్య. వెళ్ళి నా రూమ్ కూడా రెడీ చేయి. నీ రూమ్ ఎందుకన్నయ్యా? నాన్ వెజ్ ఎక్కువ తినాను కదా, నరాలు జివ్వుమంటున్నాయి. రూమ్ రెడీ అయ్యాక వదిని పిలు. చిన్నదిన పెద్దదిన అన్నయ్య. ఏంట్రా ఎదురు చెప్తున్నా? ఇద్దరిని పిలవరా. నువ్వు చిన్నోడు కదా, నీకేం తెలీదు. చిన్న పిల్లోడు అంటూ మిమ్మల్ని పిల్లోడిని చేసి ఆడుకుంటున్నారే. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమున్నాయి ఇందులో? బాదం పాలు మీ ఆయన గారికి ఇవ్వడం కోసం. ఓ. చాలు, ఇవి ఆ మాత్రలే కదా. ఆ మాత్రే అనుకోండి. ఇదిగో ఏంటిది? పాలు, గేదె పాల? బాదం పాలు. ఓన్లీ బాదం పాలా? జీడిపప్పు వేసిన బాదం పాలు నీ వైఫ్ ఇమ్మంది. నా వైఫ్ ఏమని చెప్పిందా? ఉమ్.